రాత్రి ఎట్లా ఉంది శ్రీనివాస్? ఎట్లా ఉన్నాడు? నిన్న ప్రార్థన చేసిన తర్వాత ఎట్లా ఉన్నాడు? కొంచెం బాగానే ఉన్నాడు అయ్యగారు. కొంచెం బాగా. వాపులు ఆయన తగ్గిపోయినాయా? వాపులు తగ్గింది. అబ్బాయిని చూడండి దయచేసి. ఆ వెనుక కూర్చున్నాడు, దుప్పటి కప్పుకుని. ఎన్ని రోజులైంది అసలు ఆయన పైకి లేవక? ఎన్ని రోజులైంది అసలు లేవక? దసరా నుంచి 2.5 months అవుతుంది. 2.5 months పూర్తిగా బెడ్ లోనే, పూర్తిగా లేవలేదు. ఇవాళ మార్పు ఏమొచ్చింది ఆయనలో? నిన్నటికి ఈ రోజుకి మార్పు ఏమొచ్చింది? అంటే వాపులు తగ్గడము, చీము కారడం. ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందండి. ఆ చీము కారడం తగ్గింది. వాపులు అయితే నిన్న ఎంత పెద్ద కాళ్ళు చిప్పమ్మ ఎంత పెద్దగా చాలా వాపులతో ఉన్నాయి. అప్పటి నుంచి ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ రాసుకున్నాను. కొంచెం మధ్య మధ్యలో చాలా భయంతో అయ్యగారు గుర్రంగూడ అయ్యగారికి కాల్ కూడా చేశాను, ప్రార్థన చేశారు, రాశాను. మళ్ళీ శనివారం ఇక్కడికి తీసుకురమ్మని కూడా చెప్పారు. తీసుకొచ్చాను. ఆయన సమక్షంలో మంచిగానే ఉన్నారు. కాళ్ళు అయితే చూడండి ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి. నిన్న ఎంత లావుగా ఎంత ఉబ్బుగా ఉన్నాయో అంత నార్మల్ అయినాయి. మరి ఆ బిడ్డ 3 నెలల నుంచి కనీసం మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డను మరి ప్రభు ముట్టాడని నిన్నటి దినాన చాలా సమయం అతని కోసం మేము ప్రార్థన చేసినప్పుడు ఆ కాలు కనీసం కొంచెం కూడా ఒక ఇంచు, ½ ఇంచు కూడా లేపి నడవలేని ఆ స్థితిలో ఉన్న బిడ్డ ఈరోజు మరి ఆ చీములు కారటం ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఊరుకో. ఆమేన్. రిపట్లు చేయడానికి రిపట్లు. ఆమేన్, హల్లెలూయా. పరుగు పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ రండి, మైక్ ఇవ్వండి బ్రదర్, మీరు సాక్ష్యం తీసుకోండి. నాకు పక్షవాతం వచ్చింది. టీవీలో అయ్యగారి పేరు చూసి మేము వచ్చాము. మాకు మంచి విడుదల స్వస్థత కలిగింది. పోయిన 2 వారాల కింద శనివారం రోజు వచ్చాము మా భార్య నేను. మాకు చాలా అద్భుతం జరిగింది. మా భార్యకు కిడ్నీ కూడా బాగలేకుండే, ఆమె కూడా బాగానే ఉంది. అయ్యగారి దగ్గరకు వచ్చి నేను పేరు చేపించుకున్నాను, నాకు విడుదల పొందాను. పోయిన శనివారం వచ్చాము. ఈ శనివారం కాక పోయిన శనివారం వచ్చినాము. ఈ బ్రదర్ చర్చికి రాకముందుకు 3-4 హాస్పిటల్ దాకా తిరిగిండు. ఈయనకు ప్రాబ్లం ఒకటి ఏంటంటే, ఒకటి గుండె జబ్బు, తర్వాత షుగరు, బీపీ, రకరకాల వ్యాధులతోటి బాగా బాధపడుతుండు. ఈ చర్చికి వచ్చిన తర్వాత మళ్ళా వేరే ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుంటారు. బ్లడ్ చెకప్స్, ఈసీజీ ఇవన్నీ చెకప్ చేయించుకుంటారు. తర్వాత ఈయనకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్స్ ఇవేనండి, చూడండి ఒకసారి అందరూ. నా పేరు రమేష్, మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసయ్య. ఇక్కడే నేను సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది మార్నింగ్ 8:30 అట్లా. నాన్న ఇట్లా పడిపోయిండు, లేవట్లేదు అని చెప్పేసి కాల్ చేసిర్రు. అయితే నేను వెంటనే ఇక్కడ నుంచి సార్ వాళ్ళకి ఇట్లా చెప్పేసి ఇంటికి వెళ్ళగానే డాక్టర్ అన్నాడు, చిన్న మెదడులో బ్లడ్ గడ్డ కట్టింది, అది కవర్ కావాలంటే చాలా కష్టము, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్పిండు. అక్కడే జాయిన్ అయిపోయినాము, ఉన్నాము. ఒక 3-4 days ఉన్న తర్వాత నార్మల్గా మేము ఇంటికి వచ్చేసినాము. ఇక ఎక్కడ స్వస్థత లేదు. దాని తర్వాత వేరే 2 హాస్పిటల్స్కి వెళ్ళాము బయట, అప్పటికి కూడా పూర్తి స్వస్థత లేదు. తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చూసిండు, ఆరాధన టీవీలో చూసి ఇక్కడికి వచ్చిర్రు. గత 2 వారాల కింద వచ్చినప్పటి నుండి స్వస్థత అనేది మా కళ్ళతో మేము చూస్తున్నాము. మా ఇంటి దగ్గర నడవడం కానీ, అట్లాగే ప్రతి చోట్ల పనులలో వాటన్నిట్లలో పాల్పంచుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఈ బాబుకి ఎంత వయసు అమ్మా? 12 ఏళ్ళు. బాబుది ప్రాబ్లం ఏంటో చెప్పండి. అసలు ఏం ప్రాబ్లం బాబుకి? బాబుకి 5 ఏళ్ళ నుంచి రక్తము నెలలో 2 సార్లు అట్లా ఎక్కిస్తూ ఉండాలి. బ్లడ్ కడిమే అయిపోతుంది. తక్కువ అయిపోతే ఆ బ్లడ్ని ఎక్కిస్తూ ఉండాలి. 6 గ్రాములు అట్లా ఉంటుంది బ్లడ్. అప్పుడు వాళ్ళు పిలుస్తారు, డేట్ ఇస్తే నేను పోయి బ్లడ్ ఎక్కించాలి. 3 నెలలకు ఒకసారి నరాల డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఈ కుడి పక్కనంతా ఫిక్స్ వచ్చేది,
ఈ బ్లడ్ ఏసిక్ స్టార్ట్ అయ్యి మరుసటి దీంట్లో నుంచి ఫిక్స్ స్టార్ట్ అయిపోయింది ఈ కుడి పక్కన రాక. ఆ ఫిక్స్ వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారు, మెడిసిన్స్ కంటిన్యూగా వేయాలి, ఆ మెడిసిన్స్ తగ్గితే గనక డోసు జాస్తి అయిపోతానే ఉంటుంది, అది ఎప్పుడు కడిమే అయ్యేది అని చెప్పి అన్నారు. మరి నిన్నటి దినం నుంచి ఇప్పుడు వరకు అంటే రోజుకి ఎన్ని టాబ్లెట్లు వేస్తారు ఈ బాబుకి? రోజు 7-8 వేస్తాను. ఇక్కడ మార్నింగ్ 3 వేస్తాను ఒక దినము, మరుసటి దినము 4 వేస్తాను. నైట్ అయితే 7 అట్లా 6 అట్లా వేసేదాన్ని డైలీ. నిన్న ప్రేయర్ చేసిన కాడికి ప్రార్థన చేసుకొని ఆయిల్ తాగిపించుకొని ఇక నైట్ ఇక్కడికి వచ్చి పొద్దున్నే వేసినాను, కానీ మరి మీరు వేయొద్దని చెప్పినారు. అదే విశ్వాసంతో వేయకుండా నైట్ వేయలేదు, మార్నింగ్ వేయలేదు. మళ్ళీ ప్రార్థన చేసుకొని ఉన్ని టాబ్లెట్స్ ఏం చేయాలి మమ్మీ అంటే ప్రార్థన చేసుకొని మరి చెత్త దాంట్లో పోయి వేసేసినాం. నిప్పు వస్తా ఉన్న దాంట్లో పోయి ఇద్దరు ప్రార్థన చేసి బిడ్డ ఎత్తుకొని పోయి వేసేసి నాకు బ్లడ్ ఇచ్చిండు మమ్మీ వేసప్ప అని చెప్పి ఆయన విశ్వాసంతో ఇచ్చిండు. కడుపు నొప్పి అన్నాడు అయ్యగారు, ఆయిల్ రాసి ఆయిల్ వేసాను, అప్పుడు కడుపు నొప్పి తగ్గిపోయింది. నా నమ్మకము దేవుడు ఆపరేషన్ చేస్తాము వచ్చే ఫిబ్రవరిలో డేట్ ఇచ్చినారు ఆపరేషన్ కోసమని, అయినా కూడా సక్సెస్ కాదు మేము చెప్పలేము అన్నారు. మా అమ్మమ్మ ప్రేరేపణతో మేము ఇక్కడికి వచ్చినాం. టీవీలో చూసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెకు ప్రేరేపణ కలిగి మాది KGF గారు కర్ణాటకలో బార్డర్లో ఉంటుంది. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు వచ్చి బెంగళూరు, మా అమ్మమ్మ వాళ్ళు, ఈయనకి నాయనమ్మ కావాలి. మా ఇంటి ఆయన చనిపోయిన తర్వాత ఆమెకి ఎంతో బాధ కలిగింది. 3 బిడ్డలు ఉన్నారు, ఈయనే పెద్ద బిడ్డ, ఈ బిడ్డకి ఎట్టన్నా బాగా అవ్వాలని చెప్పి ఆమె ఆశతో టీవీలో చూసి ఆ నమ్మకంతో ఇక్కడ కంపించిందే గారు. అంటే ఇప్పుడు నిన్న ఉదయం ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు 4 అయిపోయింది. అసలు వాస్తవంగా నిన్న ఉదయం అంటే మామూలుగా ఇచ్చుంటారు టాబ్లెట్లు, ఏదో భయపడి తెలవక. నిన్నంతా టాబ్లెట్ లేదు, ఈ రోజంతా టాబ్లెట్ లేదు. ఒకవేళ ఇంటికాడ ఇలాగ ఇవ్వకపోతే పిల్లల్లో ఫీలింగ్స్ కనపడతాయా? ఈ కన్నులో ఇక్కడంతా వాపుల్లాగా ఈ కన్నులంతా గుంజినట్లు గట్ట అయిపోతుంది. నిన్న ఉన్నాయి వాపులు, ఈ చెయ్యి అంతా కూడా ఇట్లా వైట్ గా ఇదిగా అయిపోతుంది. ఇప్పుడు రెడ్ ఉంది, మంచి రెడ్ ఉంది ఫుల్ గా. నిన్న ఇదంతా వాపు ఉంది కదా, వాపు పసుపుదనం కనిపిస్తుంది ముఖంలో. ఇప్పుడు కొంచెంగా నాకు బాగా అనిపిస్తుంది. నమ్మకం విశ్వాసంతో నేను సబ్బులు కొడతాం. వాళ్ళ ఆశతో వచ్చారు. అసలు అవసరం లేదండి, 100% కాదు 1000% అవసరం లేదు. వాస్తవంగా మెడికల్ మించిన దేవుని శక్తిది. ఆమేన్, హల్లెలూయా. మరి వాస్తవంగా నిన్నటి దినమంతా ఇక్కడ ఉన్నారు, మళ్ళా ఈ రోజంతా ఉన్నారు. వాడు హ్యాపీగా నవ్వుకుంటే హ్యాపీగా ఉన్నాడు. మరి ముఖం కూడా చూశాను, చక్కగా పెదాలు కూడా చూశాను, చక్కగా రెడ్గా కనిపిస్తున్నాయి చూడండి. ఆమె నిన్న ఇంత పొట్లం తీసుకొచ్చారు, ఏది టాబ్లెట్లు చెప్తున్నాడు నాకు, పడేసేయమని చెప్పండి, నేను పడేసేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. పడేసావా నువ్వే? ఏం చేసావు? టాబ్లెట్ ఏమైనా నువ్వే పడేసావా? అంటే వేసుకుంటా గ్యాస్ వచ్చి పడేసావా, మంచిగుండి పడేసావా? మంచిగుండే పడేసావా? ప్రభు నీకు తోడుగుండాక పూర్తిగా వేస్తున్నాములు విడుదల కలుగాక. ఆమేన్. మీకు నొప్పులు తగ్గిపోయిన సిస్టర్? ఎంతకాలంగా ఉన్నాయి మీకు పెయిన్? 3 సంవత్సరాల నుంచి బాడీ ఫుల్ పెయిన్ గా ఉండేది. బాడీ మొత్తం. బాబు కోసం మేము వచ్చినాను. తర్వాత నేను కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, హీలింగ్ అవుతుందని నమ్మకంతో ప్రేయర్ చేసుకున్నాను. ఒక్క క్షణంలోనే బాడీలో 3 సంవత్సరాల నొప్పులు ఒక్క క్షణంలో. మరి సిస్టర్ వివాహం కూడా చేసుకోవాలి. ఎక్కడ ఉంటారు సిస్టర్ మీరు? కర్ణాటకలో KGF, ఇది బెంగళూరులో ఉంటారు. మరి వీళ్ళు అంతా టీవీలో చూసి అయ్యగారి దగ్గరికి వెళ్తే బాగుపడతామని వచ్చారు. 1 నిమిషం పట్టిందా? 1 నిమిషమే పాస్టర్ గారు. ఆమేన్. మారం దేవుడు, మార్పు లేని దేవుడు. వచ్చిందా? చప్పలు కొట్టండి. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? టాయిలెట్లో చీమ వచ్చేది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ఊరి నుంచి వచ్చారు? జిల్లా ప్రకాశం. ఎవరెవరు వచ్చారు మీరు? ఒక్కడు వచ్చారా? ఎన్నాళ్ళ మట్టి బాధపడతాం ఇలాగా? 2 నెలల నుంచి యూరిన్లో టాయిలెట్లో చీమ వస్తుంది. నిన్న శనివారం ఇక్కడికి వచ్చాడు, ప్రార్థన చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ప్రకాశం జిల్లా. నిజంగా మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మన అందరూ చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. అయ్యా హాస్పిటల్కి వెళ్ళావా? చెప్పావుగా, నేను సాక్ష్యం చెప్పావు కదా. హాస్పిటల్కి వెళ్ళావు, మందులు ఇచ్చుకున్నావు, ఏం తగ్గలేదా? దేవుడు రాత్రి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకు మాట చెప్దామని కూడా నేను అనుకున్నాను. టీవీ చూసి విశ్వాసంతో వచ్చావు, అంతే కదా. ఎవరు మనుషులు చెప్పలే. ఎంత అద్భుతం అండి ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం.
మరి యూరిన్లో నుంచి చీమి రావటం, పిల్లలు లేరని చెప్పావు కదా, బ్యారియర్ రాలేదా? రాలేదు. ఆమేన్. ఇంకా పూర్తిగా దేవుడు నిన్ను స్వస్థపరచడు, సైతాన్ని వదిలిపోయింది. చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేన్. కళ్ళు మూసుకోండి. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. జీసస్ పవర్, జీసస్ పవర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ తీసుకొచ్చినప్పుడైతే గారు బాగా అన్నం తినకపోయేది, ఓలు పెట్టారు కదా, అన్నం తినకపోయేది. అంత తగ్గినప్పుడల్లా ఇక్కడ తెమడొచ్చేది. పాలు తాగినా జావ తాగినా బాగా దగ్గొచ్చేది, అస్సలు తినకపోయేది. ఈ ఊర్లో నుంచి ఒకసారి బ్లడ్ కూడా వచ్చింది. చాలా బాధపడ్డామయ్య గారు. ఇక్కడికి తీసుకొచ్చినాక చాలా నయమైంది. ఇక్కడికి తీసుకొచ్చినాక అప్పుడు అన్నం తింటుండు, దోశలైనా ఇడ్లీ అయినా ఏమైనా మంచిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. అసలు మీకు తెలుసు కదా, ఎలాంటి మనుషులు చూసారా? ఎంతమంది చూసారు ఎలాంటి మనుషుల్ని? నోటితో అన్నం తినటం చూసారా? నాకు తెలిసి తిన్నారు, ముక్కులు పైపోయాలి కదా. అవునయ్య గారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు నీ భర్త? ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం ఏడికాడికి వాసన ఉన్నది, మొత్తం లేవలేనంత పరిస్థితి ఉన్నది. మరి శనివారం నాడు వచ్చిన నైటే మరి 2 గుడ్లు మరి అన్నం తిన్నాడు. తిని ఇక ఆ నుంచి ఇక స్వస్థత అయ్యి హాస్పిటల్ పోతలేమేం పోతలేము. దేవుని దయ వలన దేవునికి ప్రార్థన చేసుకుంటా. గొంతుకులో పెట్టింది అది మాడిపోయింది కదా, తగ్గిపోయింది కదా ఇప్పుడు. అసలు అది ఎట్లా ఉందంటే ఇక్కడికి వచ్చిన అసలు ఈయన బ్రతుకుతాడో నాకే నమ్మకలేదు. అవునా? ఎందుకంటే ఏమి నోట్లో లేదు. అప్పటికి ఎన్నాలైందమ్మా తినక వాళ్ళు పట్టుకుంటారు. మీరు నెల రోజులు ఏమీ లేదు, ఏం లేదు. గొంతుకులో అది పెట్టేశారు, పెట్టిర్రు. చూపించయ్యా, అది చూపించు. అదిగో మాడిపోయింది, చూడండి, చప్పలు కొట్టండి గట్టిగా. మాడిపోయింది, పూర్తిగా మాడిపోయింది. చూసుకోండి. అది పెట్టుకొని వచ్చిన మాన్యది కానీ మరి అది కావాలని అదంతా ఇలా తెమ్మడ ఎంత ఎలాగమ్మా పసుపుగా కలర్లో వచ్చేది గారు. మాడిపోయింది, చూడండి, మాడిపోయింది. ఇక అది త్వరగా పర్వాలేదు, అన్నం తింటుండు, రొట్టె తింటుండు, అన్ని తింటుండు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది డాక్టర్లతోటే అవుతుంది. డాక్టర్లేమో దేవుళ్ళు అంట, పాస్టర్లేమో దెయ్యాలా. పాస్టర్కి దేవుని శక్తి ఉన్న పాస్టర్ ఎవడ కూడా డాక్టర్ల కంటే 1010 కోటి డాక్టర్ల కంటే పాస్టర్ ఇంకా ఎక్కువ. మేము ఇలా ఆయన చేత్తో కూడా ముట్టుకోలేను. ముట్టుకున్నానా? ముట్టుకోలేదు. చేత్తో కూడా ఇంత దూరం ఉంటేనే వాసన భరించలేకుండా 2 వారాలు ముట్టుకోలేదు. ఎంత వాసన, ఎంత ఇప్పుడు ముట్టుకోలేదు, ఇప్పుడు కూడా ముట్టుకోలేదు. ఇంత దూరం ఉంటే భరించలేని మురికి వాసన అండి ఈయనలో నుంచి. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి ఎలాంటివి తగ్గుతాయంటే, రే ప్రార్థనకే తగ్గుతుందిరా, డాక్టర్లు మిమ్మల్ని చంపుతారా, మేము గడ ఉందని ఎన్ని డాక్టర్లు అయినా కానీ, ఎంతమంది అయినా కానీ డాక్టర్లు మాతో ఏం కాదమ్మా మీ ఇష్టం అని చెప్పి ఎన్ని హాస్పిటల్ నెల రోజుల దాకా స్కానింగ్ తీసి మా నుంచి అయితే కాదమ్మా నీ ఇష్టం అంటే సరే దేవుని చిత్తం అయితే దేవుని సన్నిధానాలకు పోతాం మేము, దేవుడు బాగా చేస్తాడు, చర్చికి కూడా నేను పోతాను. కానీ నా భర్తను ఎంతవరకు నా దేవుడు కాపాడతాడని దేవుని నమ్మకంతో వీడికి వస్తే దేవుడు వెంటనే స్వస్థపరిచిండు. ఈయనకి గడ్డ ఎక్కడ ఉందని చెప్పారు? ఈ గొంతులు ఉందని చెప్పారు. దేవుడు ప్రార్థన చేసినందుకు దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన బతికిచ్చాడు. కానీ 30 రోజుల ఎన్ని రోజులు అన్నం తినక నెల రోజులు అన్నం తిననోడు దేవుడు మా అమ్మ ద్వారా మిమ్మల్ని బ్రతికించడానికి నిలబెట్టాడు. కాబట్టి ఈయన బ్రతికాడు. ఇవాళ గొంతులో గడ్డ ఉందని చెప్పి వేసినప్పుడు ఈయన ఇప్పుడు ఎలా గుడ్లు అన్నం ఎలా తింటున్నాడు? ఇక్కడ పెట్టి సూది పెట్టి తీసేసిర్రు ఉందని, సూది పెట్టి ఇంత పొడి పెట్టి సూది పెట్టి తీసిర్రు, అది పెట్టిర్రు లోపల ఏంది అది గ్యానింగ్ లేక తీసి ఇట్లా పెట్టిర్రు. ఈమె కూడా అంతే. ఇట్రా ఇదిగో బస్మతారక హాస్పిటల్లో మోక్షం వచ్చే పేగు లోపల గడ్డ వచ్చేసింది నీకు, ఇక అక్కడి నుంచి రాదు, నీకు బ్యాగ్ కడతాను అన్నారు. వదిలేమ్మా, నా వాక్యం విని ప్రార్థన విని స్వస్థత విని చూసి ఈ బిడ్డ వచ్చింది బస్మతారక నుంచి. చక్కగా ఇప్పుడు అన్నం తింటున్నావు కదా? ఇప్పుడు అన్నం తింటుండా, అన్ని బాగుండే గారు. నొప్పి కూడా తగ్గిపోయింది. ఏమి నాకేం లోపల నొప్పి ఉండేదంట. ఈ బ్యాగ్ పెడతాంటే బ్యాగ్ వేసుకుని తిరగాలి. ఎన్ని రోజులు ఉంటుంది బ్యాగ్? 10 రోజులు ఉంటుంది. తర్వాత అది ఊడిపోద్ది. ఇక ఆమెకి ఏమి తిందో చచ్చిపోద్ది. భయపడి నేను డాక్టర్లు చెప్తారు అది ఎంత లావు అయిపోయింది గడ్డ, ఆ పేగుల్లో ఇరుక్కుపోయింది గడ్డ అంటారు. పెద్ద పేగు వచ్చింది, పెద్ద పేగే వచ్చేసిందంట. అది సెట్ కాదు, నీకు సోకు ముఖ్యమా బతికేది ముఖ్యమా అన్నారు వాళ్ళు. చూడు అంటే ఇంకా నేను చచ్చిపోయాను నాయన, నాకు వద్దు, నేను దేవుని కాడికి పోతాను,
అని ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నాకు బాగా అయిపోయింది. ఇన్సిడెంట్స్ బాగుపడతారంటే ఆ రోజే బాగుపడిపోయింది అమ్మ. ఆ రోజే బాగుపడిపోయి కదా, ఆ రోజే బాగుపడిపోయింది. ఆ రోజే అన్నం తిన్నది, ఈ రోజుకి అన్నం తింటానే ఉంది. చప్పలు కొట్టాలి గట్టిగా, తింటానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళండి, ఈమెను చంపేద్దరు. రేపు పొద్దున్న ఇంకా ఆపరేషన్. ఇవిడికి ఈమె అక్కడి నుంచి వచ్చేసింది, ఇక్కడ బాగుపడిపోయింది ఆమె. ఇప్పుడు ఈ పెద్ద అయినా చూస్తుంటే కాళ్ళు వాపులు కదమ్మా, ఎంత వాపులు. కాళ్ళు చూపించాయి. ఇప్పుడు ముడతలు వచ్చేసి చాలా వాపులు వచ్చేసి అక్కడ నుంచి గొంతుల నుంచి రక్తం వచ్చి చీమి రక్తము తెమడ వచ్చి అతుంటే 2 నిమిషానికి కాదు, సెకండ్కి బుర్రు అంటుంటే ఎంత వస్తుంది, బుర్రు అంటే ఎంత వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసి బుర్రమని ఆయాసం. ఇప్పుడు చూడండి ఎంతగా వీళ్ళ సపోర్ట్ ఇప్పుడు దాకా తీసుకున్నాడు కదా, ఇప్పుడు సపోర్ట్ లాగా ఉన్నాడు. నడు అయ్యా, నడు దాసు, నడు నడు, అదిగా చేతులు పైకెత్తినాడు. ఆమె డాక్టర్ నమ్మునంతగా పాస్టర్లు నమ్మండి, అంతకంటే ఎక్కువ నమ్మండి. డాక్టర్లు మా కాళ్ళు గోటికి కూడా పనిచేయరు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు జరిగినాయి మా ద్వారా. నమ్మండి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు చాలామందికి ఈ పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో మునిగితే నా పాపాలు క్షమించబడతాయా, నా పాపాలు క్షమించబడతాయా? హలో, వింటున్నారా? చెప్పండి. ఏంటి, నీళ్ళలో మునిగితే నేను చేసిన పాపాలు క్షమించబడతాయా అనుకున్నారు. అమ్మో, చాలా చాలా జరుగుతాయండి. బాప్తిస్మ అనేటువంటిది చిన్న కార్యము కాదు. కొంతమంది అంటారు, అయ్యారండి నేను మీతో బాప్తిసం తీసుకోవాలనుకున్నా. అంటే మీ ఊళ్ళో పాస్టర్ లేరా అని అడుగుతా, నాతో బాప్తిసం తీసుకుంటావా? కొంతమందికి బాప్తిసం ఇస్తాం సరదా, ఒక 500 1000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, ఒక సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తారు, అంతే. కొంతమంది పెళ్ళికి బాప్తిసం అయ్యగారు నేను పెళ్లి చేసుకోవాలంటే నేను క్రైస్తవుడు అన్నట్టుగా నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, అందుకని నీ దగ్గరికి వస్తా, బాప్తిసం ఇస్తావా? నేను అంటాను, బాబు పెళ్ళికి బాప్తిసం నా దగ్గర లేదు. హల్లెలూయా. రెండో, కొంతమంది ఫోన్ చేసి, అయ్యగారండి మీతో నేను బాప్తిసం పొందాలనుకుంటున్నానండి, మీరు బాప్తిసం ఇవ్వండి నాకు అంటారు. నేనంటాను, నేను అది ఇవ్వను అంట. ఎందుకో తెలుసా? బాప్తిసం ఇచ్చామంటే ఒక చిన్న బిడ్డని పోషించినట్లుగా వాళ్ళని ఆత్మీయ జీవితంలో పోషించాలి. ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడ ఉంటా. వాక్యం వినడు, ప్రార్థనలో ఉండడు, ఉపవాసంలో ఉండడు, వాక్యానికి సరిగా ఆ సంఘానికి రాడు, వాక్యమును అనుసరించి జీవించడు. బాప్తిసం మాత్రం, బాప్తిసం అనేటువంటిది తీసుకోకండి, అవసరం లేదు. బాప్తిసం తీసుకోకండి. బాప్తిసం తీసుకున్నారంటే మీరు దేవుని అనుసరించి నడుచుకోవాలి జాగ్రత్తగా. హెచ్చులకో పక్కోడు తీసుకుంటున్నాడనో లేకుంటే తీసుకోవాలనో తీసుకోకండి. మీ హృదయాన్ని దేవునికి అర్పించి, నీ ఆత్మను దేవునికి అర్పించి, నీ శరీరమును కూడా దేవునికి అర్పించి లోబడేటట్టుగా చేసుకుని వాక్యము ఎరిగి అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక క్రమశిక్షణలో నడుస్తావు. అర్థమైందా? బాప్తిసం అంటే వాళ్ళందరూ తీసుకున్నారు కదా, నేను కూడా తీసుకుందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం అంటే బట్టలు కొత్తగా ఉంటాయి కానీ నీ హృదయము అలాగే ఉంటుంది. అందుకని ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరు. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే దేవుని రాజ్యమునకు మనం వారసులుగా ఒక ఎంట్రన్స్కి, దేవుని రాజ్యానికి వెళ్ళే ఒక దిశలో ఒక అర్హత. సర్లే అని చెప్పేసి బాప్తిసం తీసుకున్నాను, బుడుకుని మునిగేసి లేచి ఇక రేపొద్దు నుంచి ఏదో సంఘానికి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళి అలాగ నువ్వు మార్పు చెంది. అందుకని
ఎవడను క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించింది. అంటే దేవుల్లో ఉన్నావు రైట్, వెరీ గుడ్. కానీ నీ లోపల పాతవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా వాటి నుంచి విడుదల పరచబడాలి. అవి కొనసాగిస్తూ కూడా దేవుని తెలుసుకున్నాను, చర్చికి వెళ్తానంటే దీనివల్ల నిష్ప్రయోజనం ఏం లేదు. కనుక నీ ప్రవక్తను మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ నడవడికను మారకుండా, నీ యొక్క సిద్ధాంతాలు మారకుండా, నీ ఆలోచనలు మారకుండా, నీ చూపులు మారకుండా, నీ హృదయ విధానాలు మారకుండా బాప్తిసం ఎందుకు తీసుకుంటూ దానివల్ల లాభం ఏంటి? ఒకటి చెప్పనా, ఒకవేళ నువ్వు ఈ విధంగా ప్రవర్తన బాగోలేకపోతే నీవు పేరు బాప్తిసం తీసుకుంటే జీవగ్రంథంలో లెక్కించబడుతుంది, కానీ మళ్ళీ అది కొట్టివేయబడుతుందని సంగతి తెలుసా? ఆనాడు యోహన్ అంటాడు, మీరు వచ్చి బాప్తిసం తీసుకున్నా మేము అబ్రహాం కుమారులు. ఏమనుకున్నావు? మేము అబ్రహాము వంశం, అది అబ్రహాం మా తండ్రి. మీరు అబ్రహాం పిల్లలని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? రాళ్లలో నుండి కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మేము అబ్రహాం కుమారులని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రాళ్లతో కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తిసం తీసుకున్నావంటే ఒక వస్త్రాన్ని నువ్వు ధరించినట్లు అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను కూడా మనం గుర్తించాలి. పరిశుద్ధులంగా మనం ఉండటానికి మన మీద నీతి అనే ఒక బట్ట వేయబడిందని గుర్తించండి. అది మాసిపోయిందనుకోండి, జాగ్రత్త. మన వస్త్రం అయితే మాసిపోతే మళ్ళీ ఉతికేసి అవసరమైతే దాన్ని డ్రై క్లీనిక్ ఇచ్చేస్తాం. మచ్చుంటే అది కుదరదు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, కన్నీటి ద్వారా దాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని ఫ్రెష్గా దాన్ని భద్రపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎలా అంటే అలాగే ఎక్కడంటే అక్కడ పడితే దానికి బురద మురికి అంటి ఎందుకు పనికిరాదు. ఆ వస్త్రం, దేవుని వస్త్రం, ఆ పెండ్లి వస్త్రం అనేటువంటిది లేకపోతే ఆ గుంపులో నువ్వు ఉండవు. ఒకవేళ ఉన్నా యజమానుడు వస్తాడు, స్నేహితుడా నీకేది పెండ్లి వస్త్రం అని అడుగుతాడు. నన్నమనుకో, బయటికి తీసుకెళ్ళి ఆ నరకములో నువ్వు ఉంచబడతావు. అందుకనే బైబిల్ చెప్తుంది ఒక్కటే మాట, ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును. ఇంకొక విషయం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే మాట, చూపు, మనసు, శరీరం మొత్తం ఆయన ఆత్మ స్వాధీనములో ఉండాలి. అది గుర్తుపెట్టండి. తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, ఈ క్రొత్తగా జన్మించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. నువ్వు చేసిన పాపాలు, నీ అతిక్రమాలు ఏనా ఎక్కువైపోయినంటే మళ్ళీ కొట్టివేయబడతాదన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒకటైపోయింది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆయన, నీటి మూలంగాను. రెండోది ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది కూడా కష్టమైన పని కదా ప్రియులారా. గమనించండి, శరీరం మూలంగా పుట్టింది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మనై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు. మరి ఏం చేయాలి? మనము ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకోవాలండి? ఏ ఆత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. చెప్పాలి గట్టిగా. ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కొంతమంది అంటారు, బ్రదర్ ఫోన్లోనే ఏంటట, నేను బాగా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేయండి. ఎవరు వాళ్ళు పొందుకోలేరు. నాకు కోపం ఎలా వస్తుందంటే, వాళ్ళకంట పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు నేను ప్రార్థన చేయాలి. సంఘంలో మనం ఆత్మతో ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీలోనికి దిగొస్తాడు, చక్కగా మీరు విడుదల సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను కాబట్టి ఇట్లా చేయబెడితేనే అసలు తాకుండా ఇలా అంటేనే అంత దూరం వెళ్ళి అంత దూరం నేను జస్ట్ ఇట్లా బాడీని ఇట్లా అంటేనే మీరు ఇంత కుప్పలు పడిపోతున్నారు కదా. నేను కనీసం చేయబెట్టకుండా, అది పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కనుక అలా నేను చెయ్యలాగా అన్నా
జస్ట్ ఇట్లా అన్నా లేకపోతే నేను ఇలా నడిచినా కూడా మీరు ఇద్దరు మనుషులు పట్టుకుంటే నేను గమనిస్తున్నాను వీడియోలో, ఆ మనిషితో పాటుగా వీళ్ళు కూడా రొప్పున అలా ఎంత దూరం ఇలా హల్లెలూయా అనగానే ఆ పట్టుకున్న ఇద్దరు కూడా వాళ్ళతో పాటుగా పడిపోతున్నారు. హల్లెలూయా. చెయ్యి అలా తాకించకుండా ఇంత దూరం ఉండి ఎట్లా అంటే ఆ మనిషిని పట్టుకున్న మనిషి ఇలా అని వెనక్కి వెళ్తున్నప్పుడు, అంత స్పీడ్గా వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ పట్టుకొని ఇద్దరు కూడా గుంజి అవతలకి వెళ్తున్నారు. మీరు లైవ్లో చూడండి, మీకు అర్థమైంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంత గొప్పదే. మనం ఇలా నూగితే పడతారా అంతమంది? నన్ను ఇలా అనగానే అది పరిశుద్ధాత్మ శక్తి అంటే. మరి మా అయ్య గారికి వచ్చినట్టుగా నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఇమ్మని అట్లా అడగండి. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అయ్యగారు ఏంటి పవర్ మాకు కూడా ఇస్తారంటే ఇది ఏమన్నా బెల్లమా అల్లమా తీసి ముక్క తీసేవటానికి. మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభు అని అడగండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడగాల. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా అనండి. ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా. ఈరోజు ఆత్మను ఆర్పకూడదండి ఎవరు కూడా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆత్మను ఆర్పుకోకూడదు. ఆత్మతో వెలిగించబడుతున్నారు. పరిశుద్ధాత్మతో మీరు దర్శించబడ్డారు. హల్లెలూయా. ఆత్మ ద్వారా మండాల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరించబడుతుంది. ఇక్కడికి రావాలి. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చప్పట్లు కొట్టాలి గట్టిగా. అందరి మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం బలంగా కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ బలమైన అగ్ని అభిషేకం కుమ్మరి చప్పట్లు కొట్టండి. ఓ బాబా బాబా రదా రేతా రేసి ఓ దిఖా బాబా బాబా బాబా. హల్లెలూయా. 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 ఓ చప్పట్లు కొట్టండి. ఈ రోజు పాల్గొంటున్నారు. అభిషేకం ఎంత అద్భుతంగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరోసారి చప్పట్లు కొడతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు. ఎంత రుచిగా ఉందండి. చప్పట్లు కొట్టాలి మరోసారి. ఎంత రుచిగా ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు సాక్ష్యం చెప్పండి. ఏ హాస్పిటల్ అమ్మా? థైరాయిడ్ చంద్రారెడ్డి హాస్పిటల్. చంద్రారెడ్డి హాస్పిటల్ సిద్దిపేట. చంద్రారెడ్డి ఎక్కడది? సిద్దిపేట. సిద్దిపేట చంద్రారెడ్డి హాస్పిటల్. ఈ రిపోర్ట్లు ఏంటి? నార్మల్ వచ్చేసాయా? 1 మంత్ టాబ్లెట్లు మానేసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. 2 times ప్రేయర్ చేయించుకున్నాను మీతోని. విశ్వాసంతో మందులు మానేసాను. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఏ ఊరమ్మ మీది అసలు? రాఘోపూర్ అన్న. ఎక్కడది? సిద్దిపేట కామారెడ్డి రూట్. కామారెడ్డి. 2 వారాలు బట్టి వస్తున్నా చూసాను. 3 వారాలు. 3వ వారం ఇది. సంతోషంగా ఉన్నా కదా? వచ్చినప్పుడు చాలా టెన్షన్. ఇప్పుడు ఎవరు? అమ్మ. మీ అమ్మగారా? టాబ్లెట్లు నేను మానేసానమ్మా. షుగర్ ఉంది కదా, షుగర్ కి తీసుకొచ్చు విశ్వాసంతో. నువ్వు కూడా టాబ్లెట్ మానేసి ప్రేయర్ తీసుకొచ్చాను. వచ్చావు విశ్వాసంతో వచ్చావు. దేవుడు నిన్ను బాగు చేశాడు. ఆమె మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.